ఒక సంవత్సరంలో థియేటర్లలోకి ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు వస్తూనే ఉంటాయి. ప్రతి ఏడాదిలానే 2025 సంవత్సరంలో కూడా ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ 2025లో బాక్స్ ఆఫీస్ వద్ద చెప్పుకోదగ్గ విజయం సాధించిన చిత్రాలు అంటే తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. విజయాల కంటే పరాజయాలే సినీ పరిశ్రమకు అధికంగా ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్కు భారీ నష్టాలను మిగిల్చిన 10 పెద్ద డిజాస్టర్ చిత్రాలేంటో తెలుసుకుందాం. ఈ జాబితాలో స్టార్ హీరోల చిత్రాలతో పాటు యంగ్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఇక టాప్ 10 డిజాస్టర్ సినిమాలు ఇవే. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఊహించని విధంగా ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. ఇక రెండోది హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన హరిహర వీరమల్లు దాదాపు 300 కోట్ల భారీ వ్యయంతో నిర్మితమై ఈ సినిమా కేవలం 60 కోట్లు మాత్రమే షేర్ రూపంలో రాబట్టింది. ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నమోదైంది. ఇక మూడోది అఖండ 2. అఖండ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ప్రారంభంలో ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్ వచ్చినా ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేక పంపిణీదారులకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇక 4వ స్థానంలో మాస్ జాతర. ఈ జాబితాలో చిత్రం రవితేజ నటించిన మాస్ జాతర ధమాకా వంటి 100 కోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాపై ముందు నుంచి సానుకూల అంచనాలే క్రియేట్ అయ్యాయి. ఇక ఐదోది కన్నప్ప. భారీ తరంగాంతో మంచు విష్ణు హీరోగా వచ్చిన ఈ సినిమా కన్నప్ప విడుదల ముందు మాత్రం ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే చివరికి సినిమా డిజాస్టర్ అయింది. ఇక ఆరోది కింగ్డమ్. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన కింగ్డమ్ కూడా ఈ ఏడాది డిజాస్టర్ చిత్రాల జాబితాలో చేరింది. ఏడోది ఆంధ్ర కింగ్ తాలూకా. రామ్ పోతినేని నటించిన ఈ సినిమా మంచి మౌత్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద చెప్పుకోదగ్గ కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది. ఇక ఎనిమిదోది తమ్ముడు సినిమా. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు చిత్రం ఈ ఏడాది అత్యంత భారీ పరాజయాల్లో ఒకటిగా నిలిచింది. తొమ్మిదోది ఘాటి. క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటించిన చిత్రం ఘాటి. థియేటర్ల వద్ద చాలా మంది ప్రేక్షకులు ఇంటర్వెల్ వద్దే బయటకు వచ్చారంటే ఈ సినిమా ఎంత నిరాశపరిచిందో చెప్పనవసరం లేదు. ఇక 10వది జాక్. టిల్లు స్క్వేర్ చిత్రంలో 120 కోట్లు వసూలు చేసిన సిద్ధు ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ తో కలిసి జాక్ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా పైన ముందు నుంచి ప్రజల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదలయ్యాక ఇది ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ 10 చిత్రాలే కాకుండా ఈ ఏడాది ఇంకా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలుగా నిలిచాయి. అయితే వాణిజ్యపరంగా నిర్మాతలకు అత్యంత భారీ నష్టాలను మిగిల్చింది మాత్రం ఈ 10 చిత్రాలే.